భారత వైమానిక రక్షణ రంగంలో మరో ముందడుగు పడింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన అపాచీ AH-64E హెలికాప్టర్లు అమెరికా నుంచి భారత్కు చేరాయి. 15 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మన దేశంలో ఇవి అడుగుపెట్టడం రక్షణ రంగంలో సాధించిన గొప్ప పురోగతిగా చెప్పవచ్చు. 2024 మార్చిలో మొదటి ఆర్డర్ ఇవ్వగా 2025 జూలైలో 3 హెలికాప్టర్ జోధ్పూర్లోని హిండన్ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయితే మొత్తం 6 హెలికాప్టర్లు ఒప్పందంలో 3 మన దేశానికి చేరటంతో ఇదొక గొప్ప పరిణామంగా చెప్పవచ్చు. ఈ హెలికాప్టర్ వల్ల ఉపయోగం ఏంటి, ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2020 ఫిబ్రవరిలో 5,691 కోట్ల రూపాయలతో అమెరికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 6 యుద్ధ హెలికాప్టర్ ట్యాంకర్లను కొనుగోలు చేసేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. ఇప్పటికే 3 హెలికాప్టర్లు భారత్లో ల్యాండ్ అవ్వగా మిగిలిన 3 యుద్ధ ట్యాంకర్లు ఈ ఏడాది నవంబర్ నాటికి అందుబాటులోకి ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ అపాచీ AH-64E హెలికాప్టర్లను ఉపయోగించడం వల్ల ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను తరలించవచ్చు. అంటే యుద్ధం జరిగే సమయంలో గాల్లోనే మిసైల్స్, తుపాకులు, బాంబులు, ఇంధనం వంటివి సరఫరా చేయవచ్చు. ఈ హెలికాప్టర్లు భారత్లో ఎప్పుడో అందుబాటులో ఉండాల్సింది. అయితే బోయింగ్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడంతో వీటి దిగుమతి ఆలస్యమైనట్లు తెలుస్తుంది. భారత సైన్యం ఎంపిక చేసిన లక్ష్యాలను సునాయాసంగా చేరుకోగలిగిన సామర్థ్యం ఈ అపాచీ హెలికాప్టర్లకు ఉంటుంది. సరిహద్దుల్లో బలమైన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తాయి. ఇక దీనిని మిలిటరీ కార్గో విమానంగా చెప్తారు రక్షణ రంగ నిపుణులు. అమెరికా దీనిని ప్రత్యేక నిఘా కోసం ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ లాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ యుద్ధ హెలికాప్టర్లు మందుగుండు సామగ్రిని తీసుకెళ్లి బోయింగ్ వైమానిక నౌకలకు చేరవేస్తాయి. ఇందులో 30mm చైన్ గన్స్, 70mm హైడ్రా రాకెట్లు అందుబాటులో ఉంటాయి. 6 మీటర్ల దూరం నుంచి సాయుధ వాహనాలను, ట్యాంకర్లను ఛేదించగలదు. వైమానిక ముప్పును ఎదుర్కొనే సామర్థ్యం ఈ అపాచీ హెలికాప్టర్కు కలదు. ఇక దీనిలో అత్యాధునిక సెన్సార్లను అమర్చడం వల్ల అన్ని వైపుల నుంచి వచ్చే దాడులను ఎదుర్కోగలదు. ఇది మంచు, వాన, ఎండ, రాత్రి, పగలు ఇలా ఎలాంటి వాతావరణంలోనైనా మెరుగ్గా పనిచేస్తుంది. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సునాయాసంగా లక్ష్యాలను చేరుకోగలదు. ఇక ఇందులో 2 మాత్రమే కూర్చునేందుకు వీలుంటుంది. దీనిని అమెరికా 1980 నుంచే తమ సైనిక ఆపరేషన్స్ లో వినియోగిస్తుంది. ఏదేమైనా ఇలాంటి అత్యంత శక్తివంతమైన హెలికాప్టర్లను మన దేశానికి రావడంలో భారత వైమానిక రంగం మరో మైలురాయిని చేరుకుందని భావిస్తున్నారు రక్షణ శాఖ అధికారులు. ఏ దేశంతోనైనా యుద్ధ పరిస్థితులు తలెత్తితే యుద్ధ విమానాలకు చేదోడు వాదోడుగా నిలిచి శత్రు దేశాన్ని మట్టుబెట్టేంత శక్తి భారత్కు ఈ హెలికాప్టర్ల ద్వారా సాధించిందని చెబుతున్నారు.